వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఒకటి ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్తాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నాడు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో ఇదేం కదా, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్ గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నాకు కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొడతారా? లేదా ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. అంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువాలి. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఒకటి తీసుకున్నాను. అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు, వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలు అంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగానే సార్, బాబుకి 9th month లో క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసుకోవాలి, అక్కడ చూడరాను. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంటే సార్, పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు తల్లి అమరావతిలో. హైదరాబాద్ లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా, వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి మనం అందరం అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు, ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు, ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం, మళ్ళీ చాడీలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు 9 గంటల స్కూల్ అంటే 8 గంటలకి రెడీ అయ్యి వెళ్ళిపోతాను, అదే వెళ్ళిపోతాను.
పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు ఏమో స్పీడ్ లో ఓకే ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు ఫోన్ అందరం ఇస్తాం, ఎవరు మాట్లాడలేదు, ఇస్తామండి ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారా సినిమాలు చూస్తారు? అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. జూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.